ఎమ్మెల్సీ జ్ఞానభద్రం రాజశేఖర్ గారు, బెంగళూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు గారు, పశ్చిమట్ల ధర్మరాజు గారు ఎమ్మెల్యే గారు, సొంగారావు ఆర్మీని రాధాకృష్ణ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు బోండా సీతారామలక్ష్మి గారు, మాజీ ఎందుకంటే చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూసాం, ఒక సమన్వయంతో పనిచేస్తే ప్రతి దానికి కూడా సమస్యకి పరిష్కారం ఉన్నది. ఆ పరిష్కారం దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం. ఆ సమన్వయానికి నేను కరెక్ట్గా భావించి ప్రతి ఒక్కరికి అవసరమైతే 4 సార్లు కాదు 40 సార్లు తిరిగి వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా గ్రూపుల్లో అనేక విషయాలు పెడుతున్నారు, ఎవరు పెట్టినా సరే దానికి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో ఆ గ్రూప్ కి అతన్ని ఇమీడియట్ గా డిలీట్ చేసే బాధ్యత ప్రతి కార్యకర్త మనం తీసుకోవాలి. పార్టీకి సంబంధించి ఏ విషయం మాట్లాడాలన్నా 4 పాలం మధ్య మాట్లాడాలంటే 40 మందిలో మాట్లాడాలని ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి. అది నాకు అవ్వచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికైనా సరే అది వర్తిస్తుంది. ఎవరైనా ఎందుకంటే మనం కష్టపడి తెచ్చుకున్న అధికారాన్ని ఎవరో కూడా దుర్వినియోగం చేయకోకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అదేవిధంగా నేను 7 నియోజకవర్గంలో ఫస్ట్ టైం నేను ఇన్ఛార్జ్ గా తీసుకున్నాక ముందు కార్యకర్తల మనసు గెలిచా, తర్వాత ప్రజల మనసు గెలిచా. ఈ రోజున జిల్లా ప్రజల మనసుగా గెలిచాకి ప్రతి రోజు కూడా మీకు అందుబాటులో ఉండి డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా పనిచేస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది.